హోలా! నాకు ఈ వర్డ్ విన్నప్పుడల్లా నా బీటెక్ ఫారెన్ లాంగ్వేజ్ జర్మనే గుర్తొస్తుంది. ఆ సెమ్ మొత్తంలో నేర్చుకున్న ఒకే ఒక పదం హోలా. అయన్నొద్దు, పాయింట్కి రా. థంబ్నెయిల్ చూశాక మీకు అర్థమయ్యే ఉంటుంది నా మటన్ కర్రీ అండ్ పులావ్ గురించి ఈ వీడియో అని. నేను ఈరోజు అయితే మటన్ కీమా అండ్ పులావ్ అయితే చేశాను. పులావ్ నా స్టైల్లో ఎలా చేయాలో చూడండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్ వెజల్లోకి ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే బిర్యానీ ఇంగ్రీడియంట్స్ లవంగాలు చెక్క మన దగ్గర ఉన్నాయన్నీ వేసేసుకోవడమే. లేకపోతే ఏం చేయాలి అంటారా, స్కిప్ చేయడమే. తర్వాత ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఇలా ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా కొంచెం ఫ్రై చేయాలి. ఒక కప్ రైస్కి 1.5 కప్ వాటర్ పోసుకొని మూత పెట్టాలి. తర్వాత మనకి నచ్చినంత కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకొని వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అలా బాయిల్ అయిన వాటర్లోకి మనం 30 మినిట్స్ ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేయాలి. తర్వాత కొంచెం సాల్ట్ అండ్ ఇప్పుడే పట్టిన మసాలా కూడా వేయాలి. ఈ టైంలోనే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. మన పులావ్ ఎప్పుడవుతుందా అని ఎదురు చూడటం తప్ప మనం ఏం చేయలేం. ఒక 15 మినిట్స్ తర్వాత మన పులావ్ రెడీ అవుతుంది. కానీ అప్పుడే ఎలా తింటాం, అందుకే మటన్ కీమా ఎలా చేయాలో కూడా చూసేయండి. ఫస్ట్ మటన్ కీమాకి కుక్కర్లో ఆయిల్ పోసుకొని బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చిన్నగా కట్ చేసిన ఆనియన్ పీసెస్ కూడా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసి లైట్గా పసుపు ఈ మటన్ కీమా వేయాలి. మటన్ కొంచెం ఫ్రై అవగానే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి లిడ్ క్లోజ్ చేయాలి. ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఎయిర్ ప్రెజర్ అంతా పోయాక కుక్కర్ మూత తీసి సరిపడా కారం ఉప్పు వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా అండ్ కరివేపాకు మీకు నచ్చినంత వేసుకొని ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. ఫ్రెష్గా పట్టుకున్న మసాలా కూడా వేసి దింపేయడమే. ఇంకేం చేస్తాం చెప్పండి, తినేయడమే. ఈ మటన్ కీమాతో పాటు మా అత్తమ్మ మటన్ కర్రీ కూడా చేశారు. అంతే ఈ వీడియో. సరే మరి వెళ్ళొస్తా. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.